లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ఎక్కడ ఉంటే స్కాములు అక్కడ ఉంటాయి. అందుకనే కాంగ్రెస్ స్కాములు ఈ రెండింటి కూడా ఒకదానికొకటి పర్యాయ పదం అయిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరుస్తూ ఉన్నారు. కానీ వచ్చిన 100 రోజుల్లో హామీలు మాత్రం నెరవేర్చలేదు. బట్ 100 రోజుల్లో 100 కోట్ల రూపాయల స్కామ్ను మాత్రం వీళ్ళు చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలోనే ప్రభుత్వము వడ్ల టెండర్ని రిలీజ్ చేస్తే దాంట్లో కేంద్రీయ బండారు, నాకాఫ్ అనేటువంటి 2 సంస్థలను ఆ టెండర్లలో ప్రభుత్వం భాగస్వాములు చేసి వాళ్ళతోని రైతులకు దక్కాల్సినటువంటి ధనాన్ని మొత్తం మెక్కేలాగా ప్రభుత్వం చేసింది. టెండర్ దక్కించుకున్నటువంటి నాకాఫ్, కేంద్రీయ బండారు 2 సంస్థలు కూడా ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్ ప్రకారంగా వడ్లను కొనుగోలు చేయకపోవడం వల్ల, సమయానికి వడ్లను కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీని మీద అనేక కథనాలు వచ్చినాయి. ఈ వడ్ల స్కామ్లో 100 కోట్ల రూపాయలు చేయిలు మారినాయని ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు పందికొక్కుల్లాగా ఈ ధనాన్ని మెక్కిందని చెప్పి కథనాలు వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. దాని తర్వాత హైకోర్టు ఈ 2 సంస్థల మీద కేసు చేసి ఈ 2 సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా ఈ అవినీతి పైన నోటీసులు పంపింది. నోటీసులు పంపడంతో ఇటు రైతుల నుండి అటు కోర్టు నుండి ఒత్తిడి రావడంతో ఆ రోజు ప్రభుత్వము కేంద్రీయ బండార్ అదేవిధంగా నాకాఫ్ 2 సంస్థలు కట్టినటువంటి ఈఎండిని కాస్త, డిపాజిట్ని కాస్త ప్రభుత్వము ఫోర్ఫిట్ చేసింది. ఫోర్ఫిట్ చేయడం అంటే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని ఉంచుకొని ఈ సంస్థలకు ఈఎండిని చెల్లించలేదు. బ్లాక్ లిస్ట్ చేయకుండా ఈరోజు మక్కల టెండర్లలో ఎట్లా పార్టిసిపేట్ చేయిస్తున్నది ఈ ప్రభుత్వం? దీనికి మంత్రులు సమాధానం చెప్పాలి. ఈరోజు మార్క్ఫెడ్ ఒక టెండర్ రిలీజ్ చేసింది మక్కల కొనుగోలు కోసం. దాంట్లో మళ్ళీ కేంద్రీయ బండారు, నాకాఫ్ ఈ 2 సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి మళ్ళీ వాళ్ళను భాగస్వాములు చేయడం ఏదైతుందో ఇది 100% మళ్ళీ ఒక కొత్త స్కామ్కు తెరలేపిందని చెప్పడానికి ఒక సూచిక అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే పందికొక్కులు మేసినట్టు రాష్ట్ర ఖజానాను మేయడానికి మళ్ళొకసారి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సిద్ధమైనలు ఈ 2 సంస్థలతోని కుమ్మక్కై 100 కోట్ల రూపాయలు ఈరోజు లంచం తీసుకొని మళ్ళీ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు సరైనటువంటి ధర లభించడం లేదు, సరైన సమయంలో కొనుగోలు చేయడం లేదు. తరుగు పేరు మీద ఈరోజు రైతులకు తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. అయినా కూడా మళ్ళీ నాకాఫ్తోని, కేంద్రీయ బండారుతోని కొనుగోలు చేయించాలనేటువంటి కుట్ర జరుగుతున్నది. అంటే 100% ఇది పెద్ద స్కామ్ జరగబోతున్నది. రైతులు ఎట్లయితే పొలం మడుగులో రైతుల రక్తాన్ని ఎట్లయితే పొలం మడుగులో జలగలు పట్టి పీడిస్తాయో ఆ రకంగా మరి కేంద్రీయ బండారు, నాకాఫ్ ఈ 2 సంస్థలు మంత్రులు కలిసి రైతుల రక్తాన్ని ఈరోజు పీల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని వెంటనే కేంద్రీయ బండార్ని, నాకాఫ్ని 2 సంస్థలు కూడా బ్లాక్ లిస్ట్ చేయాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ 2 సంస్థలు అనేక అవకతవకలకు పాల్పడుతున్నాయి కాబట్టి ఆ 2 సంస్థలు బ్లాక్ లిస్ట్ చేసింది. అస్సాం ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది, ఒరిస్సా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళ నేపథ్యాన్ని స్టడీ చేయకుండా, వాళ్ళ రికార్డ్స్ చూడకుండా, మన తెలంగాణలో జరిగినటువంటి వడ్ల స్కామ్లో వాస్తవాలు చూడకుండా ఈరోజు టెక్నికల్ రౌండ్లో కేంద్రీయ బండారును, నాకాఫ్ను క్లియర్ చేసిందంటే తప్పకుండా ఈ మంత్రులకు 100 కోట్ల రూపాయలు చెందుతున్నాయి, ఢిల్లీకి మూటలు అందుతున్నాయి. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి ఈ టెండర్లలో మరి కేంద్రీయ బండార్ని, నాకాఫ్ని అర్హత లేని సంస్థలుగా ప్రకటించాల్సిందే, బ్లాక్ లిస్ట్ చేయాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తాం.